హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏపీ హైకోర్టుకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్, అదే మాదిరిగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత కోర్ట్ ఆఫీసర్, స్క్రూటినీ ఆఫీసర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే క్వాలిఫికేషన్ అయితేనేమి, సిలబస్ అయితేనేమి, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూడబోతున్నాం. ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా మనకు ముఖ్యంగా పడేదంతా కూడా ఏపీ హైకోర్టులో పడుతూ ఉంటాయి. మనకు మేబీ మేలో నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంది. ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్తో పాటుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితేనేమి, టైపిస్టు, స్టెనో, ఎగ్జామినరు, కాపీయిస్టు, అన్ని రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మరి చాలామంది ఏమంటే ఎవరైతే లా చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైన అవకాశం అన్నమాట, చాలా గొప్ప అద్భుతమైన అవకాశం. మరి ఎవరైతే లా అయిపోయిందో వాళ్ళందరూ అంటే ఇక సెక్షన్ ఆఫీసర్ పోటీ పడాలన్నా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోటీ పడాలన్నా, అదే మాదిరిగా కోర్ట్ ఆఫీసర్ వీటికి అంతా ఒకసారి సిలబస్ అడుగుతున్నారనమాట. సో మీ అందరి కోసం ఇది చూస్తున్నాం. మరి చేస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఈ యొక్క పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు 5 years డిగ్రీ ఇన్ లా ఉండాలి. సో 5 years డిగ్రీ చేసిన వాళ్ళు, మరి కొందరు 5 years డిగ్రీ కాకుండా డిగ్రీ తర్వాత లా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏమి అంటే ఎవరైతే ఇంటర్ తర్వాత 5 years లా చేస్తారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి అట్లా కాకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా లా చేస్తారనమాట. డిగ్రీలో మీరు ఆర్ట్స్ గ్రూప్ అయినా పర్వాలేదు, సైన్స్ గ్రూప్ అయినా పర్వాలేదు, కామర్స్ గ్రూప్ అయినా పర్వాలేదు, మరి ఏ ఇతర డిగ్రీ అయినా సరే వీళ్ళకు 3 సంవత్సరాల లా చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే డిగ్రీ తర్వాత 2 సంవత్సరాలు లా చేసినా, లేదా డిగ్రీ లేకోకుండా మీరు కంటిన్యూగా 5 సంవత్సరాలు లా చేసినా వీళ్ళందరికీ కూడా సెక్షన్ ఆఫీసర్, మరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరందరూ కూడా పోటీ పడవచ్చు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 80 నుంచి 42 వరకు ఉంటుంది. ఇది ఫర్ జనరల్ కేటగిరీ. మరి బీసీ కేటగిరీ అయితేనేమి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీ అయితేనేమి వీళ్ళందరికీ మరో 5 సంవత్సరాలు అంటే 80 నుంచి 47 వరకు వీళ్ళకు ఏజ్ ఉన్నా సరిపోదన్నమాట. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ప్రాబబ్లీ మే 2025లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. మరి చూస్తే వీళ్ళకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎన్ని ఇస్తారంటే 80 ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 ఉంటాయి. మరి 80 క్వశ్చన్స్లలో 80 క్వశ్చన్స్ ఎన్ని మార్కులు ఉంటుంది? 20 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంత అంటే వాళ్ళు మనకు 90 నిమిషాల టైం ఇస్తారు. 80 క్వశ్చన్స్, 80 మార్కులు, 90 నిమిషాల టైంలో మన యొక్క ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. అయితే మరి 80 క్వశ్చన్స్లో మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. వాటితో పాటు మనకు నాలెడ్జ్ ఇన్ లా 20 క్వశ్చన్స్. అయితే మరి జీకే 30, జనరల్ ఇంగ్లీష్ 30, లా నాలెడ్జ్ 20 కాబట్టి కంపల్సరీగా లా చేశారు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా నాలెడ్జ్ ఇన్ లాలో మీకు ఒక మంచి ఐడియా ఉంటుందని భావిస్తున్నాను. అయితే కంపల్సరీగా మీకు జనరల్ నాలెడ్జ్ మీద కానీ, జనరల్ ఇంగ్లీష్ మీద కానీ పట్టు ఉండకపోవచ్చు. మరి ఎవరైతే పట్టు ఉండదో ఈ యొక్క జీకే మీద కానీ, ఇంగ్లీష్ మీద కానీ మీరు బాగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లా అంటే ఓన్లీ లా సబ్జెక్టే కాదు, ఈ 60 మార్కులు చూడండి, 60 మార్కులకు జీకే అండ్ ఇంగ్లీష్ మాత్రం అంటే దానికి వెయిటేజ్ మనం ఎంత మాత్రం అప్లై చేసి చూడొచ్చు మనం. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ జీకేనే. కాబట్టి ఇంగ్లీష్ అండ్ జీకే మీద మంచి పట్టు పెట్టుకుంటే మంచి స్కోర్ చేసుకోవచ్చు. సో మంచి స్కోర్ చేసుకుంటే మనకు జాబ్ అనేది ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు. మరి ఒకసారి సిలబస్ చూస్తే ఏముందనేసి సిలబస్ జనరల్ నాలెడ్జ్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు? 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మరి స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. సో స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారనమాట. మరి ఏం సిలబస్ వాళ్ళకి ఇచ్చారు? మనకు అఫీషియల్ సిలబస్ ఏమి ఇచ్చారంటే ఇండియన్ ఆర్ట్, ఇండియన్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. సో వీటి మీద ఒక టాపిక్ ఉంది. మరి ఆర్ట్ కల్చర్లో మనకు లాంగ్వేజెస్ అయితేనేమి, అఫీషియల్ లాంగ్వేజెస్ అయితేనేమి, క్లాసికల్ లాంగ్వేజ్, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్సెస్, ఓకే, తర్వాత మనకు పెయింటింగ్స్, మరి స్ట్రక్చర్స్ అంటే ఆర్కిటెక్చర్, నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్, సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ఏ దేవాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో డ్యాన్సులు, ఫోక్ డ్యాన్స్ వాళ్ళ పేర్లు ఏ రాష్ట్రం ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క టాపిక్లో మనకు డిస్కస్ చేస్తారు. తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ ఇండియన్ హిస్టరీలో మనం ఎక్కువ చదవాల్సింది ఏమంటే
ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. మీరు గత ఎగ్జామ్స్ మీరు పరిశీలించినట్లయితే. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ మీద కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ పాలిటీలో ఎక్కువ మన క్వశ్చన్ టచ్ చేసేటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ అంటే ప్రతి దాంట్లో వచ్చి మనకు 3-4 బిట్సే. సో దాంట్లో ఎక్కువ వచ్చేదంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ భారత రాజ్యాంగం నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. తర్వాత జనరల్ సైన్స్, డే టు డే సైన్స్. అంతేగాని ఇక మీరు డెప్త్గా ఫిజిక్స్, డెప్త్గా కెమిస్ట్రీ, డెప్త్ బాటనీ, డెప్త్ జువాలజీ అవసరం లే. సో డే టు డే లైఫ్లో మనకు సైన్స్ ఏ విధంగా అప్లికబిలిటీ అయితే ఉంటుందో వాటి మీద పైన చూసుకుంటే మనకు సరిపోద్ది. తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మనకు ఇస్రో అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, హెచ్ఏఎల్ అయితేనేమి. తర్వాత మనకు రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇస్రో సెంటర్స్ ఎక్కడున్నాయి. సో వాటి మీద అన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అయితేనేమి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితేనేమి, లేదంటే స్టేట్ అవార్డ్స్ అయితేనేమి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ముఖ్యమైన వ్యక్తులు, ఇండియా అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి, ప్రపంచ ఇంటర్నేషనల్ అయితేనేమి. సో ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా అంటే యుఎన్ఓ, సార్క్, బిమ్స్టెక్, క్వాడ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, EU, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, AU, ఆఫ్రికన్ యూనియన్. సో అటువంటి వాటి మీద మరియు మెయిన్ ఆఫీసులు అంటే వరల్డ్ బ్యాంక్ అయితేనేమి, UN అయితేనేమి, యూనిసెఫ్ అయితేనేమి, నబార్డు. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ మీద కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ పరంగా నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఆ యొక్క క్రీడల పర్సన్స్ ఎవరున్నారు, అవార్డ్స్ ఎవరున్నారు, అవార్డ్స్ ఎవరు పొందారు, మరి పలానా టర్మ్ అనేది ఏ క్రీడలు ఉపయోగిస్తారు, దానికి ప్రైజ్ మీద ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు నేషనల్ సైన్స్ అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ వాటి మీద అన్నింటి మీద మనం తరగ పెట్టుకోవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఎక్కువ మనం స్ట్రెస్ చేసేది ఎక్కడి నుంచి అంటే కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్, కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ వరల్డ్. సో దాంతోపాటుగా ఎక్కువ మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ మీద లేటెస్ట్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ప్రవేశపెట్టింది, మంత్రివర్గం ఏ విధంగా ఉంది, కొత్త స్కీమ్స్ అయినా పెట్టారా, ఆ స్కీమ్స్ ఆంధ్ర మరి ఇండియాకు మీద రిలేషన్ అన్న ఉందా. సో ఆ విధంగా లింకప్ చేసుకొని చదువుతాపోతే మాత్రం మనకు ఎక్సలెంట్గా మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మరి చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే ఇక్కడ మనకి ఉన్నాయి, ఇది కూడా సేమ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకు 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ జీకే కూడా మనకు 30 క్వశ్చన్స్. మరి ఇంగ్లీష్ అంటే కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ నాకు రాదు అనుకుంటుంటారు. బట్ మ్యాక్సిమం స్కోర్ చేసుకునేది కూడా ఎక్కడంటే ఇంగ్లీష్ మాత్రమే. చాలామంది జీకే అనుకుంటారు, కానీ జీకే మీరు ఎంత చదివినా రోజుకు 20 అవర్స్ చదివినా కూడా అంత చదివిన టైం ఉండదు కదా మనకు. సో మినిమం మీరు 12 అవర్స్ చదివినా కూడా జీకే మీరు 40కి 40 తెచ్చుకోలేరు. కాకపోతే మరి అదే టైం మీరు ఇక్కడికి ఇంగ్లీష్ కేటాయించుకుంటే మీరు మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. నో డౌట్ అట్ ఆల్, ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రామర్తో పాటుగా వొకాబులరీకి మనకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. మరి ఏముందో సార్ చూద్దాం. సో రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, మనకి 30 క్వశ్చన్స్ కదా, ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఇక ప్యాసేజ్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని బాగా చూసుకొని అర్థం చేసుకొని ఇక రీడింగ్ను బాగా అర్థం చేసుకుంటే కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి, మరి ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఎర్రర్ స్పాటింగ్, టోటలీ రిలేటింగ్ టు గ్రామర్ పాయింట్స్. సో గ్రామర్ పాయింట్స్ బేస్ చేసుకుంటే మనకు 5 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి మనకు. సో 5 క్వశ్చన్స్ మనకు గ్రామర్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇక సెంటెన్స్లో గ్రామటికల్గా మిస్టేక్ ఉంటుంది, అది వర్బ్ కావచ్చు, టెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ కూడా ఇది కూడా రీడింగ్ స్కిల్ లాగే, దీని మాత్రం ఇది కూడా రిలేటింగ్ టు రీడింగ్ స్కిల్. అంటే ఎవరికైతే చదువు బాగా వస్తో పేపర్ అర్థం చేసుకుంటారో సో ఈ యొక్క క్లోజ్ టెస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక క్లోజ్ టెస్ట్లో కూడా మనకి గ్రామర్ అనేది అంత వెయిటేజ్ ఉండదు, ఎక్కువ బేస్డ్ ఆన్ వొకాబులరీ బేస్డ్ ఉంటుందన్నమాట. అంటే ఇది కానీ కంప్లీట్గా రీడింగ్ స్కిల్సే. తర్వాత ఇంకోటి రీడింగ్ స్కిల్స్ ఉండేది అంటే పారాజంబుల్ సెంటెన్స్, సెంటెన్స్ జంబుల్ అండ్ ఆడ్ సెంటెన్స్ అవుట్. ఆడ్ సెంటెన్స్ అవుట్ అంటే 4 సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఇది కనుక్కోవడం. లేకుంటే 4 సెంటెన్స్ ఇస్తారు, ఏది ముందు జరిగింది, ఏది 2 రావాలి, ఏది 3 రావాలి, ఏది 4 రావాలి. అంటే ఇది కూడా కంప్లీట్గా జీకే కాదు, ఇది కూడా కంప్లీట్గా మనకు రీడింగ్ స్కిల్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు కంప్లీట్గా 15 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రీడింగ్ స్కిల్స్. ఏది రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితేనేమి, క్లోజ్ టెస్ట్ అయితేనేమి, పారాజంబుల్ అయితేనేమి, కంప్లీట్గా రీడింగ్ స్కిల్స్ అని మనకు వస్తాయి. అంటే ఆ యొక్క దాన్ని చదివినప్పుడు, ఆ సెంటెన్స్ చదివినప్పుడు మనకి ఈజీగా అర్థమైంది అనుకోండి, ఈజీగా టప్పట్ 5 మార్క్స్ పెట్టుకుని పోతాం. ఇది కావాలంటే మనకి ఏం కావాలి, వొకాబులరీ మీద పట్టు ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క ప్యాసేజ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైనా సరే కొత్త పదం విన్నా కూడా ఆ యొక్క కొత్త పదంకి మీనింగ్ తెలిసింది అనుకోండి, మనకి ఈజీగా స్టోరీ అర్థమైపోద్ది, ఈజీగా మనం తెలుగు మార్చుకోవచ్చు, టక్కటగా పెట్టేసుకుంటాం. ఇక్కడ 15 మార్కులు మనం కేవలం
రీడింగ్ స్కిల్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. 5 క్వశ్చన్స్ మాత్రం మనకి దేని మీద ఉంటుంది, గ్రామర్ మీద ఉంటుందని భావించండి. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్. ఇక్కడ మనకు నడుని గ్రామర్తో పాటుగా మనకి వొకాబులరీ కూడా ఉంటుంది. కొన్ని ఏమో గ్రామర్ బేస్ చేసుకుని ఉంటాయి, కొన్ని ఏమో వొకాబులరీ బేస్ చేసుకుని ఉంటాయి. తర్వాత సినానిమ్స్ అండ్ ఆంటానిమ్స్. సినానిమ్స్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్, ఆంటానిమ్స్ కూడా 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనకు కంప్లీట్గా వొకాబులరీ బేస్డ్. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇది కూడా మనకు ఇక్కడ నుంచి 3-4 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా కంప్లీట్గా వొకాబులరీ బేస్డ్. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా కంప్లీట్గా ఇది కూడా వొకాబులరీ బేస్డ్. అయితే మీరు ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ సినిమ్స్ ఆంటనిమ్స్ కానీ మీకు మంచి పట్టు ఉండాలంటే మీరు ఏం చేయాలంటే వర్డ్ పవర్ బుక్ చదవండి. వర్డ్ పవర్ బై నార్మన్ లూయిస్. ఇక వర్డ్ పవర్ బుక్ ఏదో చదువుతారో వీళ్ళు కంప్లీట్గా ఈ యొక్క వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద అయితేనేమి, సినిమ్స్ అయితేనేది, ఆంటనిమ్స్ మీద అయితేనేమి, ఇది కాకుండా మనకు ఇంకా వాళ్ళు ఏమిస్తారంటే స్పెల్లింగ్ చెక్ ఉంటుంది. ఇది ఇవ్వలేదు కానీ ఇక్కడ మనకు సిలబస్ వేయలేదు కానీ గతంలో మనకు స్పెల్లింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక స్పెల్లింగ్స్ కూడా మనకు వర్డ్ పవర్ను బేస్ చేసుకోవచ్చు. ఆ యొక్క బుక్ కాస్ట్ మేబీ మార్కెట్ దొరుకుతుంది మీకు 160 రూపీస్ ఉంటుంది, 190 వరకు ఉంటుంది, కానీ మనకు 160 మార్కెట్ ఇస్తారు. ఆ యొక్క బుక్ని అయితే మాత్రం మీరు బాగా చేసుకుంటే ఈజీ మనీ స్కోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యొక్క బుక్ను తీసిన అర్థం కాకపోతే మీరు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్సు పర్చేజ్ చేసినా కూడా అత్యద్భుతంగా వర్డ్ పవర్ను మొత్తం 47 సెషన్స్ ఉంటాయి. 47 సెషన్స్ను తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే వర్డ్ దాని తెలుగులో ఏమంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, కంప్లీట్గా 47 సెషన్స్, అంటే మీరు 47 అవర్స్. సో 47 అవర్స్ మీరు దీనికి కేటాయించుకుంటే ఇక వర్డ్ పవర్ బుక్ మంచి గ్రిప్ మీకు అనేది వస్తుంది అనమాట. సో దాంతోపాటుగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద అయితేనేమి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద అయితేనేమి, సినోనిమ్స్ ఆంటోనిమ్స్ మీద మీకు మ్యాక్సిమం మనకి ఉత్తమ్ అకాడమీలో తెలుగులో సో ఈ వర్డ్ తెలుగు మీనింగ్ ఎట్లా గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్గా చెప్పడం జరిగిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం జీకే పరంగా అయితేనేమి, ఓకే, అదే మాదిరిగా ఇంగ్లీష్ పరంగా అయితే మీకు కంప్లీట్గా హైకోర్టును సిలబస్ని బేస్ చేసుకొని మనకి ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు చెప్పడం జరిగిందనమాట. ఇంకా మీకు అక్కడ వీడియోస్ అన్నీ ఇంకా పూర్తి అప్లోడ్ కాలేదు, డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి, గ్రాండ్ టెస్టులు ఉన్నాయి, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, మరి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమొస్తారో అవి కూడా మనం అన్ని కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఇంకా సిలబస్ మిత్రమా, సో లాలో ఏమిటంటే అది కూడా చెప్తాను జరుగుతుంది, మీకు వెయిట్ చేయండి. సో మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట, మీరు ఖచ్చితంగా మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ క్లాసులు కానీ, జనరల్ న్యాచురల్ క్లాసులు కానీ, వీడియో క్లాసులు, అదే మాదిరిగా ఎగ్జామినేషన్స్, దానికి పీడిఎఫ్లు కూడా. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ 1499 రూపీస్ అనమాట. అంటే స్పెషల్గా మనకు సెక్షన్ ఆఫీసర్ పెట్టలేదు కానీ జూనియర్ అసిస్టెంట్ అని ఉంది అనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మీరు కొనుక్కున్నా కూడా వాళ్ళకి ఏమి జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు 40 ఇంగ్లీష్ 40 జీకే ఉంటాయి, మనకి ఎన్ని ఉన్నాయి 30 ఇంగ్లీష్ 30 జీకే ఉన్నాయి. కాబట్టి మనకు కూడా అదే కోర్సు మనకు ఖచ్చితంగా సరిపోద్ది అనమాట. సో 1499తో మీరు ఇక కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి నెంబర్ 8688080802కు మీరు కాల్ చేయండి. మరి చూస్తే లా క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ లా క్వశ్చన్స్ మనకు క్రిమినల్ లా నుంచి మరియు సివిల్ లా నుంచి క్రిమినల్ లా నుంచి మనకు రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అనమాట. ఏముందంటే మనకు ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ద ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882, ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 నుంచి, తర్వాత మనకు ద లిమిటేషన్ యాక్ట్ 1963, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ద సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, తర్వాత ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అండ్ ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899, ద ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905, అది మన ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1972. ఇవన్నీ కూడా మనకు సివిల్ లా నుంచి వస్తాయి. ఇక్కడ 10 క్వశ్చన్స్, ఇక్కడ 10 క్వశ్చన్స్ మనకు మళ్ళీ ఇక్కడ క్రిమినల్ లా నుంచి కూడా ద కోడ్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, ద ఇండియన్ పీనల్ కోడ్ 1860, ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881, ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 205, ద క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968, ద ఏపీ గేమింగ్ యాక్ట్ 1974, ద జువెనల్ జస్టిస్. దీంతో పాటుగా ఇక చట్టాలన్నీ కూడా మనకి ఈసారి మార్చారు. సో ఈ యొక్క చట్టాలన్నీ మార్చారు కాబట్టి మనకి వీటిలో ఇక సిలబస్ అయితే మాత్రం మనకు లైట్గా ఇంకా కొంచెం యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు 20 మార్క్స్కు ఇక్కడ నుంచి మనకు సబ్జెక్ట్స్ సివిల్ సబ్జెక్ట్స్ మనకు వస్తుందన్నమాట. సో దర్శనాలు మిత్రమా, మరి మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకు ఉత్తమ్ అకాడమీ
కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయన్నమాట. మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైతే ఆ జిల్లా గ్రూపులు మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినట్టయితే మీకు పూర్తి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ. సో కంపల్సరీ మీరు అందరూ కూడా జాయిన్ కండి. ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాలో జాయిన్ అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే కోర్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నా, జీకే కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నా మీకు అందిస్తూ ఉంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్లు తెలియపరచండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మీకు ఒకవేళ కోర్సు కావాలనుకుంటే మాత్రం ఉత్తమ్ అకాడమీ మీరు డొనేట్ చేసుకొని మనకు కోర్సు పర్చేజ్ చేయండి. మరి మీరు సెక్షన్ ఆఫీసర్ అయినా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయినా కావాలనుకునే వాళ్ళు దీని స్పెసిఫిక్గా స్పెషల్ కోర్స్ అంటే అవసరం లేదు. ఇక్కడ మనం ఉత్తమ్ అకాడమీలో మీకు కంప్లీట్ ఇంగ్లీష్, కంప్లీట్ జీకే మీకు మేము అందిస్తాం. కానీ లా సబ్జెక్ట్ మీకు చెప్పలేము అనమాట. ఈ రెండుకు మీకు అత్యద్భుతంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏవైతే కోర్సు ఉందో అదే కోర్సు మీరు చేసుకున్నట్లయితే మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.